బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్ద కుమారుడు ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి లాలూ ప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికలకు ముందు అతనిని ఆర్జేడీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో వీళ్ల కలయిక హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు సోదరుడిని కలిసి దహచురా విందుకు ఆహ్వానించారు తేజ్ ప్రతాప్. దీంతో లాలూ ఫ్యామిలీ మళ్లీ బలపడుతుందంటున్నారు విశ్లేషకులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి. ఘర్షణ కారణంగా సోదరీమణులు సోదరులు విడిపోయారు. తాజాగా ఆ బంధాలు మరోసారి చిగురిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్ద కుమారుడి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి లాలూ ప్రసాద్ హాజరయ్యారు. అయితే ఎన్నికలకు ముందు అతనిని ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. అయితే మళ్ళీ తరువాత ఇప్పుడు తేజ్ ప్రతాప్ కార్యక్రమానికి వెళ్లి ఆహ్వానించగా లాలూ ప్రసాద్ కుటుంబ సమేతంగా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీళ్ల కలయిక ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు సోదరుడిని కలిసి ఈ దహచురా విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మళ్ళీ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో లాలూ ఫ్యామిలీ మళ్ళీ బలపడుతుందంటున్నారు విశ్లేషకులు. लालू प्रसाद यादव